లోక్సభ ఎన్నికల ఫలితాల కారణంగా స్టాక్ మార్కెట్ భారీ నష్టాలు చవిచూసింది. ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు స్టాక్ మార్కెట్లో దూకుడు కనిపించగా ఇవాళ మాత్రం ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. రిజల్ట్స్ తర్వాత స్టాక్ మార్కెట్లో లాభాలతో భారీ ర్యాలీ చూస్తామని ఆశపడిన పెట్టుబడిదారులకు తీవ్ర నిరాశ మిగిలింది. మార్కెట్లో ఒక్కసారిగా భారీ క్రాష్ కనిపిస్తోంది. ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాన్ని చవిచూశాయి. స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 50 సహా దాదాపు అన్ని సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 3,906 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 4,051 పాయింట్లు, నిఫ్టీ 1,379 పాయింట్లు పడిపోయాయి. మరోవైపు నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 4,202 పాయింట్లు కోల్పోయింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పు అని రుజువు కావడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపింది. బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో మార్కెట్లో నిరాశ ప్రతిబింబించింది. ఈ నేపథ్యంలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ కంపెనీల షేర్స్ టాప్ లూజర్స్ గా ఉండగా హిందుస్థాన్ యూనిలీవర్, బ్రిటానియా, నెస్లే ఇండియా, హీరో మోటోకార్ప్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. సోమవారం మార్కెట్లు 3% పైగా లాభంతో ముగిశాయి. కానీ ఇవాళ మాత్రం 8% పైగా నష్టపోయాయి. 2020 తర్వాత ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. ఈ నష్టాల కారణంగా జూన్ 4న ఇంట్రాడే ట్రేడ్లో మదుపర్లు ఒక్కరోజే 38 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో జాబితా చేయబడిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 388 లక్షల కోట్లకు చేరుకుంది. మునుపటి సెషన్ ముగింపులో దాదాపు 426 లక్షల కోట్లుగా ఉండేది.